ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం చాలా ఆసక్తికరమైంది కాదు. అనేక రహస్యాలున్నాయి, పరలోక రహస్యాలున్నాయి. బ్రదర్ ఎండి జగన్ ఆహ్వానిస్తున్నాను. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఒక్కొక్క ఉపమానానికి ఒక్కొక్క కోణంలో మనం చూడగలం. పరలోక రహస్యము అని ఉపమానములో ఉన్నట్లుగా మరొక కోణంలో తీసుకుని మనం మాట్లాడుతాం. మత్తయి 13వ అధ్యాయం. 13 అంటేనే ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ప్రాథమికంగా ఆధారపూరితమైన, సులభంగా అర్థం చేసుకోవడానికైతే అయితే ఇందులో ఎన్నో రహస్యాలున్నాయి. ఈ మత్తయి 13వ అధ్యాయం ఎలా ఉంటుంది? ఇది ఫుల్లుగా మరి పూర్తిగా చూసినట్లయితే ఆ ఉపమానాలు మాత్రమే ఉండేటువంటి ఒక చాప్టర్. అది మాత్రం కాదు, ఇందులో వచ్చి ఆ ఉపమానాలు దేని బేస్ చేసి ఉందని అడిగినట్లయితే విత్తటను గూర్చి, విత్తనము గూర్చి, విత్తేవారిని గూర్చి, పొలమును గూర్చి, దాని సంబంధించి అతి ముఖ్యమైన 3-4 ఉపమానాలు ఇందులో ఉన్నాయి. సో దీని గురించే మనం ఈరోజు చూడబోతున్నాం. ఎందుకంటే ఈ ఉపమానముల వెనుక రహస్యముంది, పరలోక రహస్యములున్నవనే ఆ వాక్యమే ఈ అధ్యాయంలోనే ఉంది. ఈ బేస్లో ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అది వారు వింటున్నారు. వారికెందుకు ఉపమానాలతో మాట్లాడుతున్నారని అడిగినప్పుడు యేసు చెప్తున్నారు, పరలోక రాజ్యపు రహస్యాలను తెలుసుకోవడంలో ఈ ఉపమానము ద్వారా పరలోకపు రహస్యం అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఈ అధ్యాయంలోనే ఆయన చెప్పారు. మనం తేలిగ్గా తీసుకోలేం. అప్పుడు పరలోక రహస్యాలు అని చెబితే దీన్ని కొంచెం నిలిపి మనం తీసుకుని చదువుట మాత్రం కాదు, ధ్యానించుట మాత్రమే కాదు, దీన్ని కొంచెం డీప్గా చూస్తున్నాం. అన్ని వాక్యాలు కూడా మనం చూస్తే మనం అనేక విషయాలు ఇప్పుడు సమీపకాలంలో వాక్యాన్ని కొంచెం ధ్యానించడానికి దేవుడు సమయాన్నిస్తున్నాడు. ముందటి కంటే కొంత సమయం అధికంగానే దొరుకుతుంది. అప్పుడు ఈ వాక్యము నాకు వెనుక ఉన్నటువంటి, అంటే నేను చెప్పేదొచ్చి ఆ యూదా కళాచారము దాని గురించి మాట్లాడడం లేదు. ఈ వాక్యం వెనుక ఉన్న హెవెన్లీ సీక్రెట్స్, దీని ప్రతిదాని వెనుక ఒక ట్రెషర్ ఉంటుంది. మీ భాషలో చెప్పాలంటే గొప్ప ట్రెషర్ ఉంటుంది. అది త్రవ్వే కొద్దికిని ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక 2 రోజులు సమీపకాలంలో వాక్యాన్ని ధ్యానించడానికని వెళ్ళాం. అప్పుడు అలా కూర్చుని ఎన్నో గంటలు మాట్లాడుతూనే ఉన్నాం. చదివిన వాక్యమే కాని అందులో తిరిగి తిరిగి ఇన్ని విషయాలున్నాయా అని చూశాం. సో ఈ ట్రెషర్స్, ఇది జీవితకాలమంతా ధ్యానించడానికి మనకి సరిపోదు. ఈ ట్రెషర్స్ని వెలికితీసి మనం ఇస్తున్నాం కదండి. వీరు ఇంతటితో తృప్తి పడకూడదని నేను నమ్ముతున్నా, ఇష్టపడుతున్నా. దీని వెనుక మరొక వర్షన్ ఉంటది, వారు చదవడానికి, వారు కనిపెట్టడానికి. ఆ విధంగా చదివితే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మీరు బైబిల్ టీచర్గా ఉన్నందువల్ల అనేక స్థలాలకు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ వివరణ అనేక మంది ఇష్టపడి అడుగుతున్నారు. అంత మాత్రమే కాదు, మీరు చెప్పినట్టు ఒక భాగం మీరు చేస్తున్నారు, వారి భాగం కూడా ఉంది. అవును, మనం కొంత డిక్ చేసి ఒక లిమిట్ వరకు మనం చేయగలుగుతున్నాం. మరొక పార్ట్ వారి డిక్ చేసి బయటికి ఒక ఇంగ్లీష్లో చెప్తుంటారు, కానీ మన భాషలో బాగుంటుంది. అంటే చేపనివ్వద్దండి, చేపను పట్టడానికి నేర్పించండి అంటారు. చేపనిచ్చామంటే అంతటితో తిని ఆ రోజు ముగించేస్తారు. చేపను పట్టడానికి నేర్పిస్తే వారికి కావలసినప్పుడు వెళ్ళి చేపను పట్టుకుంటారు. ఇప్పుడు మనం మామూలుగా తీసి ఒక విషయాన్ని తెలియజేశామంటే వినడంతో ముగిసిపోతుంది. అయితే ఇది ఎలా ధ్యానించడం అని చెప్పినట్లయితే వారు దాని తరువాత వారే ధ్యానించడం సాధ్యమవుతుంది. మొదటి ప్రశ్న ఈ అధ్యాయంలో మత్తయి 13లో ఈ పరలోక రహస్యములు అని చెప్పినట్టయితే ఈ ఉపమానము, అదేమనగా విత్తనములు విత్తువారు గురించి మాట్లాడుకున్నాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరిందులో పూర్తిగా 2 యాంగిల్స్ ఉన్నాయి ఇందులో ఈ ఉపమానం మట్టుకైతే. అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం నుండి ఆరంభమవుతుంది. ఉపమానం గురించి చెప్తున్నాడు. అది 9వ వచనం వరకు ఉంటుంది. ఇందులో చూసినట్లయితే దానికైన వివరణ 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఆయనే ఇస్తున్నాడు. అదే చాప్టర్లో ఉంది. ఇప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు, మాకీ ఉపమానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినప్పుడు ఆయనే దానికైన వివరణ చెప్తున్నాడు. ఓకే, ఇదొచ్చి తేటగా తెలియజేయబడిన ఎక్స్ప్లెనేషన్, వివరణ. అయితే ఇందులో ఉండేటువంటి రహస్యం ఏంటి? అదే నా ప్రశ్న. అదే మనకి అవసరం. ఇది చెప్పి దాన్ని కూడా చెప్తున్నాడు. అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడిక్కడ 4 విధాలైన నేలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, 3వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. కొన్ని విత్తనాలు ముళ్ళున్న చోట, కొన్ని మంచి నేలను, కొన్ని రాతి నేల, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. ఇవన్నీ కూడా 4వ వచనం నుండి మనం చూడగలము. ఇప్పుడు దేవుడు భూమిని సృష్టించేప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు నేలను ఏర్పరుస్తున్నాడు. 3వ రోజు ఇది జరిగిస్తున్నాడు. అన్నిటినీ చేసి
ఆ ఆరిన నేలను ఏర్పరచడం జరిగింది. అందులో గడ్డి, చెట్లు, ఫలవృక్షములన్నిటినీ సృష్టించాడు. సృష్టించి దేవుడు చెప్తున్నాడు, అది మంచిదని దేవుడు చూచినట్టుగా ఉంటుంది. తర్వాత ఆ అధ్యాయం ముగిసేప్పుడు ఏం చెప్పబడుతుంది? దేవుడు తాను చేసిన యావత్తును చూచెను, మంచిదిగా ఉండెను. అది మంచిది. గుడ్. అప్పుడు మంచిగా సృష్టించిన ఆ భూమిలో ఎలా 4 విధాలైన నేల ఏర్పడింది? దేవుడు సృష్టించినప్పుడు ఒక నేలనే, అవును. అంతా కూడా మంచి ల్యాండ్. అవును. ఆ మంచి ల్యాండ్ ఉన్నటువంటి ఆ స్థలములో ఇప్పుడు 4 విధాలయ్యాయి. సో ఇప్పుడు ఆదికాండం 1 నుంచి ఇంత ఇన్ని మార్పు వచ్చింది. మార్పులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆదామును పండు తిని పాపం చేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటండి? అతన్ని ఏం చెప్పి బయటికి పంపించాడు తోట నుండి? నీవు వెళ్ళి నేలను త్రవ్వి సేద్యపరచమని చెప్పాడు. నువ్వు వెళ్ళి మొదట ల్యాండ్ని సేద్యపరచమన్నాడు. నిన్ను మట్టి నుండి తీశాను, ఆ ల్యాండ్ని నువ్వు వెళ్ళేం చెయ్యి, రెడీ చెయ్యి అని చెప్పాడు. అలాగంటే ఆదాము పాపము చేసిన వెంటనే ల్యాండ్ ఏదో అయ్యింది. తను పాపం చేసిన వెంటనే దేవుడు ఆదాముతో చెప్పిన రెండవ మాట ఏంటి? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడేం చెప్తున్నాడు? ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అంటాడు. అప్పుడు రెండవ ల్యాండ్ అక్కడే కనబడుతుంది. ఒక్కొక్క యాక్షన్ అనేక రకాలుగా రకరకాలు చూస్తున్నాం. అప్పుడు మంచి ల్యాండ్ 2 విధాలుగా మారిపోయాయి. మారింది. అక్కడే మారింది, స్పాట్లో మారిపోయింది. ఒక ముళ్ళున్న ల్యాండ్ వచ్చింది, మంచి నేల వచ్చింది. సో ఇది రెండవ పార్ట్. ఇప్పుడు తర్వాత కయ్యను ఒక తప్పు చేస్తున్నాడు. అవునా? అవును. కయ్యను తప్పు చేసిన తర్వాత ఆ స్థలంలో దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు దేశ దిమ్మరివై ఉందువు, యు విల్ వాక్. వెగబాండ్ అని ఉంటుంది, అలాగే మరి ఫిజిటివ్ అని ఉంటుంది. అవును. అతను నడుస్తూనే ఉండాలి. ఈ త్రోవ ప్రక్కన అనేది ఏంటని అడిగినట్లయితే మనుషులు నడిచే దారి అది. ఇప్పుడు దేవుడు అతన్ని చూసి ఏమంటున్నాడు? కయ్యన్ని చూసి, శపింపబడిన భూమి మీద శపింపబడిన వాడవుగా ఉంటావు. రెండవ కర్స్ అక్కడొస్తుంది. ఇప్పుడు నడవనారంభించాడు. దేవుడు చెప్తాడు, నీవు సేద్యపరుస్తావు, కాని అది తన సారం నివ్వదు అని అంటాడు. దేవుడు తిరిగి తిరిగి ల్యాండ్ మీద చేయి వేస్తున్నాడు. చూడండి, మొదట ఆదాముతో చెప్పాడు, ఇతనితో చెప్పేప్పుడు ల్యాండ్ మారిపోయింది, ముండ్ల తుప్పగా మారిపోయింది. తర్వాత కయ్యనుతో చెప్పేప్పుడు త్రో ప్రక్కనిది వచ్చింది, నువ్వు నడుస్తావు, ఇక నడుస్తూనే ఉంటావు. ఇతను నడుస్తూ ఉంటే దారి ఏర్పడుతుంది. బాగా గమనించండి, ఏ మృగాలు నడిచినా దారి ఏర్పడదు. అవును. మనిషి నడిస్తేనే దారి కలుగుతుంది. కారణం ఏంటంటే శపింపబడిన మనిషి అతను నడిచేటువంటి దారిలో ఏది మొలవదు. ఇందులో బ్యూటీ ఏంటంటే దేవుని ప్రణాళిక అది కాదు. దేవుని ప్లాన్ అది ఆయన నిజమైన ప్లాన్ అన్ని మంచిగా ఉండాలి, మంచిగా ఉండేటువంటివే. అదే రీసెంట్గా మాట్లాడుకున్నాం. అందరిప్పుడు దేవుణ్ణి ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు దేవుడు ఇలాగున్నాడు? దేవుడుంటే ఇలా జరుగుతుందా? ఆయన వీరినే ఒక ప్రశ్న అడుగుతున్నాం. వీరొచ్చి ఒక మంచి వస్తువు పిల్లలు ఆడుకోవడానికి ఇస్తున్నారు, వీడియో గేమ్స్ ఇస్తున్నారు, లేక సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. పిల్లవాడు సెల్ ఫోన్ ఇరక్కొట్టాడు. ఆ తప్పు తండ్రిదా లేక పిల్లవానిదా? వీరేం చెప్పగలరు? మీరుండగా మీ పిల్లవాడు ఎలా పగలగొట్టగలడు? మీరున్నప్పుడు అలా చేయగలడా అంటే, నేను వానికిచ్చి వానికి స్వతంత్రతను ఇచ్చాను, నీవు నీ ఇష్టానుసారంగా యూజ్ చేయమని చెప్పి. యూజ్ చేసినప్పుడు నువ్వు తప్పుగా యూజ్ చేసావు. దానికి ఆయన ఏం చేస్తాడు? ఇదే వీరి పిల్లవాని యాంగిల్ నుండి వీరు చూశారనుకోండి, తండ్రి ఒకవేళ ఇవన్నీ చేయకూడదు, కొనిచ్చాడు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఈ ఫోన్ నువ్వు ఇలాగే యూజ్ చేయాలి, అలా చేస్తే విరిగిపోతుందని చెప్తూ ఉంటే మనల్ని చూసి ఏమంటారంటే, ఏంటి కొనిచ్చి మొత్తంగా ఆయన డిక్టేటర్ పని చేస్తూ ఉన్నాడు, ఒక ఫ్రీడమ్ అనేదే లేదిక్కడ అని వీరే చెప్తూ ఉంటారు. తండ్రి ఫ్రీగా వదిలి వీరు తప్పు చేస్తే దానికి వారు తండ్రి ఆపకూడదా? బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు మొత్తం మీద తండ్రి మీదే వీరు కార్నర్ చేయడం, దేవుణ్ణే కార్నర్ చేస్తున్నారు వీరు. అప్పుడు ఈ స్థలములో దేవుడు 6000 సంవత్సరాల క్రితం భూమిని మనిషికి మంచిగానే ఇచ్చాడు. ఇవి మనిషి చేసినవి. ఫస్ట్ ఇతను చేసినప్పుడు ల్యాండ్ శపించబడింది. తర్వాత దేవుడు చెప్తున్నాడు, అతను శపించబడ్డాడు. అతడు నడిచి వెళ్లే త్రోవ ఏది కూడా మొలవదని చెప్పాడు. ఏనుగు నడిచే దారి మొలుస్తుంది. ఎంత వెయిట్! మనిషి నడిచిన చోట అక్కడ ఏది కూడా మొలవదు. అదే ఈనాడు. ఇప్పుడు 2వ 3వ ల్యాండ్ వచ్చింది. మంచి ల్యాండ్ ఒకటుంది, ముళ్ళున్నటువంటి ల్యాండ్ ఉంది, త్రోవ ప్రక్కన ఒకటొచ్చింది. దీని తర్వాత ఇతడు నోవాహు కాలంలో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే నోవాహు కాలంలో అన్ని కూడా పోయి మిగతాది ఏది ఉందని చూస్తే కొండలు మాత్రమే ఉన్నాయి, మౌంటైన్స్. దానిపైనే ఓడ నిలుస్తుంది. అందులో నుండి ఒక కూటం ఏర్పడుతుంది. అక్కడి నుండి దిగి ఏర్పడుతున్నారు. వారి యొక్క మనోస్థితి రాతి వంటి మనసుగా మారిపోయింది. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఏర్పడటానికైనా పరిణామం ఇది. చాలా పూర్తయింది. ఆదికాండంలోనే అన్ని ఉన్నాయి. జెనసిస్లోనే. జెనసిసేనండి ఈ టోటల్ బైబిల్ యొక్క సీక్రెట్కైనా ధననిధి. అంటే అనేక రహస్యాలు చెప్పుకుంటున్నాం. రెవల్యూషన్ చెప్పుకున్నాం, డానియల్ చెప్పుకున్నాం, మరిప్పుడు ఈ పారబుల్స్ చెప్పుకుంటున్నాం. అన్నిట్లో సీక్రెట్స్ ఉన్నాయి. బట్ జెనసిస్లో ఉండేటువంటి సీక్రెట్స్ ఉన్నాయి కదండి, అవి మీరు త్రవ్వి తీనేలేరు. మేమొక 11 అధ్యాయాలు మాత్రమే
ఈ టోటల్ బైబిల్ వరల్డ్ అంతటికి మ్యాప్గా పెట్టుకున్నాం. అన్ని విషయాలున్నాయి. 11 చాప్టర్స్లో ఉన్నాయి. ఆ 11 చాప్టర్స్ని కూడా మీరు జెనసిస్ 1 to 11 వచ్చి మీరు మెడిటేట్ చేయగా అన్ని సీక్రెట్స్ అందులో ఉన్నాయి, రివీల్ అవుతూ ఉన్నాయి. అది కూడా ఆదికాండం 1, 2 ప్రకటన వివరణలో ఒక యూనిక్గా అదొక యూనిక్గా ఉంటుంది. అవి రెండు ఈ రెండు అంటే గాడ్ యొక్క మహాత్మ్యమంతా కూడా, అట్లే తన పొకిషమంతా కూడా ఆ భాగాన్ని ది బెస్ట్ని కంప్రెస్ మోడ్లో ఇచ్చి ఇప్పుడు చెప్తున్న జిప్ ఫైల్గా ఇచ్చాడంటే అది ఇదే. కాబట్టి ఈ 4 విధాలైన ల్యాండ్ అనేది 4 విధాలైన మనుషుల యొక్క తన్మయం, వ్యత్యాసం. భూమి 4 ల్యాండ్లుగా మారింది. అదే మరొక పార్ట్, ఇందులోనే మరొక పార్ట్ ఉంది. ఈ 4 విధాలుగా మనుషులు మారిన తర్వాత 4 విధాలైన నియమాలు వస్తున్నాయి, 4 కాలఘట్టాలు వస్తున్నాయి. అవి ఏవేవి కాలఘట్టాలని నేను చెప్తాను. ఇప్పుడు ఆదాము నుండి నోవాహు కాలం వరకు ఒక నియమం అంటే మనకి ఇప్పుడు ఆజ్ఞాపనలు లేక లా. వీరందరూ చెప్పొచ్చు అప్పుడు లాయే లేదు, ఉంది. మనస్సాక్షి ప్రమాణం అనే పేరు దానికి. మీ మనస్సాక్షి ప్రకారంగా మీరేం చేస్తారో దానికి మనస్సాక్షికి నిజాయితీగా ఉండాలి. అది నోవా కొంచెం వ్యత్యాసంగా ఉన్నాడని చెప్పి నోవహు దేవునితో సంచరించి నీతిమంతుడుగా ఉండాడు. ఇప్పుడు ఉదాహరణకు మనస్సాక్షి ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు ఆదాముతో దేవుడు ఏ ప్రశ్న అడిగాడంటే, నీవు తినకూడదని చెప్పిన వృక్షఫలము తింటివా? సరేనా? మొదటి ప్రశ్న, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? ఈ ప్రశ్నకి జవాబు చెప్పాడా? బదులు చెప్పలా. ఈ ప్రశ్నకు అతడు జవాబు చెప్పినట్లయితే కథే వేరు, అక్కడే కొంచెం అయిపోయి ఉండొచ్చు, అయిపోయేది, వేరేలాగుండేది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పలా. నీవు దిగంబరివని చెప్పినవాడెవడు? రెండవ ప్రశ్న అడుగుతున్నాడు, నీవు తినకూడదని చెప్పిన వృక్షఫలము నీవు తింటివా? తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా? దీనికేం బదులు చెప్పాలి? లేకపోతే లేదని చెప్పాలి కదా బదులు. తనేం చెప్పాడు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలములిచ్చింది. అది బ్లేమ్ చేశాడు, దేవునిపైన ఆ నింద మోపాడు. అది రివర్స్ చేశాడు. మీరిచ్చిన ఆ మనిషే ఆమె నన్ను తినమని చెప్పింది. ఇప్పుడు ఆమె దగ్గర అడుగుతున్నాడు, ఏమా నీవు చేసినది ఏమిటి అన్న వెంటనే ఆమె, క్షమించండి, నేనే తప్పు చేశానని ఆమె చెప్పలేదు, ఇతను చెప్పలేదు. ఈమె ఏం చెప్పిందంటే, సర్పము నన్ను మోసపుచ్చింది. ఈమె కూడా సర్పం మీద బ్లేమ్ చేసింది. అయితే మొత్తానికి వీరెవరూ కూడా నేను పాపినని ఒప్పుకోలేదు, యాక్సెప్టే చేయలేదు. నేను తప్పు చేశాను, అవునయ్యా దేవా నేనే తిన్నాను అనేటువంటిది వీరి మాటల్లో రాలేదు. ఇదే మొదటిగా మనస్సాక్షికి విరోధంగా. అంటే ఇప్పుడు మనమొచ్చి యేసుక్రీస్తుచ్చిన ఉపదేశములు ప్రమాణంగా ఉంచుకున్నాం. కృపా నియమము, స్వాతంత్ర నియమం అనేది చెప్తున్నాము, లా. దీనికి ముందు యూదులకంటూ ఒకటి ఉండేది, అది ధర్మశాస్త్రం. అది మనం చట్టం అంటున్నాం. దానికి ముందు ఉండేటువంటిది మనసాక్షి నియమం. మనసాక్షికి ఒక లా ఉంది. ఇప్పుడు కూడా మనం ఏ మాట చెప్తామంటే, నీ మనస్సాక్షి ప్రకారంగా చెప్పు అని అంటుంటారు. అంటే నీవు దేనికి భయపడతావో లేదో, దేనికి భయపడాలి? మనస్సాక్షికి భయపడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉండే అన్ని సాక్ష్యములు అబద్ధము చెప్పే అవకాశాలున్నాయి. మనస్సాక్షి అబద్ధం చెప్పదు. ఒకవేళ మీరు బయటికి చెప్పేప్పుడన్నా అబద్ధం చెప్పవచ్చు. మీ మనస్సాక్షికి బాగా తెలుసు మీరేం చేశారో అనేటువంటిది. అప్పుడు దేవుడేం కోరుతున్నాడు? నీ హృదయం ఏమనుకుంటుందో, ఏం చెబుతుందో అది నువ్వు బయటికి చెప్పు. డీఫాక్ట్గా లోపల పెట్టాడు. అవును, మరి ఇదొచ్చి తప్పే చెయ్యదు. ఒక పీరియడ్లో ఈ మనస్సాక్షి అబద్ధం చెప్పనారంభిస్తుంది. అదే బైబిల్ చెప్తుంది, మనస్సాక్షి గద్దింపు కలిగిన వారిగా ఉండాలని చెప్పి. వారు మనస్సాక్షికి విరోధంగా మాట్లాడతారు. లేనే లేదంటాడు. అది సాధారణంగా అదెలాగంటే లోకానికే తెలుసు తనే చేసి ఉంటాడని. కాని తను చెప్తాడు, లేనే లేదండి, ప్రూవ్ చేస్తాడు. చివరి వరకు న్యాయస్థానంలో లేదంటాడు, అన్నిటినీ ప్రూవ్ చేసి చెప్పేస్తాడు. కాని తన మనస్సాక్షికి తప్పు చేశానని తెలుసు. ఆ విధంగా ఇదే మనస్సాక్షి గద్దింపునకు లోబడనివారు. ఈ ప్రమాణము ఎంతవరకు ఉందన్నట్లయితే నోవహు కాలం వరకు ఉండింది. ఇప్పుడు ఆదాము తర్వాత నెక్స్ట్ జనరేషన్ కయీను హేబేలును చంపుతున్నాడు. అవును. ఇప్పుడు కయీను దగ్గర మరొక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడిగాడు? నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. దీనికి అతను ఏం చెప్పి ఉండాల్సింది? నేనే అతన్ని కోపంతో కొట్టాను, చనిపోయాడు అని చెప్పుండాలి. అందుకతను అతనికి కావలివాడనా? రివర్స్ చెప్పాడు. నేనే అతనికి వాచ్మ్యానా? నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అనేది. ఆయన చెప్తున్నాడు, అతని రక్తము నాకు మొరపెట్టెను, అతని యొక్క స్వరము నాకు వినబడుతుంది అని అంటున్నాడు. అప్పుడు ఇతని మనస్సాక్షిలో అబద్ధం. ఇతని వంశములో ఒకడు వస్తున్నాడు, లామేక్ అనేవాడు. అంటే నోవహు యొక్క తండ్రి కాదు, ఇతని వంశములో ఒక లామేక్ వస్తున్నాడు.
ఆ లామెకు చెప్తున్నాడు, నేను నా చేతితో ఒకరిని చంపాను, నాకు గాయమేరపడినందువల్ల ఒకరిని చంపాను. చేసి చెప్తున్నాడు, చూడటానికి మంచోడుగా కనబడుతున్నాడు. పర్వాలేదు ఒప్పుకున్నాడు. తను చెప్తున్నాడు, కయీనికి అప్పుడు దేవుడొచ్చి, ఎవడైనా కయీను చంపితే వానికి ప్రతిదాన్న 7 కలుగును, నన్ను ఎవడైనా ముడితే 7 దేవుడు శిక్షిస్తాడని తనే అలాగే చెప్పుకుంటాడు, జస్టిఫై చేస్తున్నాడు. జస్టిఫై చేస్తాడు. అప్పుడు వీరందరూ మనసాక్షి ప్రమాణములో చేజారినవారు. ఒక ధర్మశాస్త్రం అన్నది వచ్చింది కదండి. ఆ ధర్మశాస్త్ర నియమము ఎందుకు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడంటే, వీరు మనస్సాక్షిలోనే అబద్ధం చెప్పనారంభించారు. బేసే అవుట్ అయిపోయింది. దీని తర్వాత వీరి దగ్గర నిజం బయటికి రాదు. సో మరి వేరే ఏ దారి లేక లాని బయట పెడుతున్నాడు. అందువలనే దేవుడు ఆ జలప్రళయం కారణం తీవ్రంగా పోయింది. దీని తర్వాత ఎవరి దగ్గర కూడా నిజాయితీ లేదు. అదే వాక్యం చెప్తుంది, భూమి అక్రమము చేత నిండి ఉన్నది. దేవుడికే వ్యతిరేకంగా చేస్తున్నాడంటే దీని తర్వాత ఎవరూ నిజము పలకలేదు, నిజాయితీకి ఎవరు లేరు. తాను చేసిన తప్పును న్యాయపరుచుకుంటున్నాడు. ఈరోజు ఆ పరిస్థితిలోనే ఉంది భూమి మ్యాక్సిమం. పలుచోట్లలో మీరు చూసినట్లయితే తాము చేసిన తప్పును న్యాయపరిచే ఒక కార్యం. నేను ఈ బైబిల్ చదివి నాకు తెలిసినంతవరకు మనము తప్పు చేయజాలమని మన దేవుణ్ణి నమ్మడం లేదు. వాక్యం చెప్తుంది, వారు మంటివారని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇతను మట్టి నుండి వచ్చినవాడే, ఇతనికేముంది, ఆ తన్మయముంది అని అనుకుంటున్నాడు. కాని ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు, చేసేవంటే ఒప్పుకో అంటున్నాడు. నువ్వు చేయవని చెప్పడం లేదు, నువ్వు చేయడానికి ఆస్కారముంది. చేసేవంటే ఏం చెయ్యి, నేనడిగినప్పుడు ఒప్పుకో. ఈ సౌలుకి దావీదుకి ఈ ఒక్కటే డిఫరెన్స్. సౌలు చేసింది ఒక తప్పు, ఒక రకమైన తప్పు. దావీదు చేసింది ఒక రకమైన తప్పు. మనమే జడ్జ్ చేస్తాం. సౌలు చేసింది కొంచెం చిన్నది, దావీదు చేసింది ఎంతో పెద్దది. మనము పాపములు అనేక డిఫరెన్స్ పెట్టామనుకోండి, మనం అందులో డాక్టరేట్ పొందున్నాం, తీసుకున్నాం. మనం చేశామంటే అది ఎప్పుడు చిన్న పాపమే. ఇంకెవరన్నా చేస్తే అది ఉన్నంతలో గొప్ప పాపము. దానికైనటువంటి జడ్జిమెంట్ మనం ఇవ్వకుండానే పోము. అప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో కూడా ఎక్కడ డిఫరెన్స్ అని చూసినట్లయితే, సౌలు మరి సమూయేలు చేత గద్దించబడుతున్నాడు. చూడు, నువ్వు నీ దగ్గర పశువుల కేక వినబడుతుంది ఏంటని అడిగితే, వెంటనే తను చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవాకు బలి చెల్లించడానికి ఉంచామంటున్నాడు. అమాలేకీయులదంతా కూడా హతము చేయమని చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంది. నువ్వు అది చంపవలసిందే కదా అన్న వెంటనే ది బెస్ట్ మాత్రం ఉంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నావని అడిగితే, లేదు దేవునికే. స్పిరిచువల్ పాపం దీని పేరు. ఆ పాపానికి స్పిరిచువల్ ట్యాగ్ అంటిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఇది మన దృష్టిలో దీనికంటే గొప్ప పాపం చేశాడు, తప్పు చేసేశాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, ఏంటి నువ్వు ఆ పాపం చేశావు అన్న వెంటనే మరొక మాట స్ట్రైట్గా, నేనే ఆ మనిషిని, నేనే ఆ తప్పు చేశాను అని కాల్లో పడ్డాడు. చూడండి, అంగీకరించాడు. అది కూడా ఆర్గ్యుమెంట్ లేదు. దేవుడేం చూస్తున్నాడంటే, నీ మనస్సాక్షికి ఒకటి తెలుస్తుంది, దానికి అగేన్స్ట్గా మాట్లాడద్దు. నీ మనస్సాక్షికి తెలిసినట్టుగా అవునని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. నీవు మనస్సాక్షికే విరుద్ధంగా మారిపోయినట్టయితే ఎలా నిన్ను మార్చగలను? ఏమీ చేయలేం. తర్వాత నీతో మాట్లాడడానికి దారి లేదు. బయటున్నవారు చెప్తే ఒప్పుకోవడం లేదు, చట్ట ప్రకారంగా ఒప్పుకోవడం లేదు. లోపలున్న మనస్సాక్షికే విరుద్ధంగా మారితే నేనింకేం చేయగలను? అదే దేవుడు చూస్తున్నాడు. ఇదే డిఫరెన్స్. ఈ ఇద్దరి మధ్య డిఫరెన్సును ఒకనికి చివరికి తన సంతతే లేకుండా పోయింది, సౌలుకి. ఇతన్ని చూడండి, దావీదు ఒప్పుకున్నాడు, ఒక దగ్గర క్షమాపణ దొరికింది, అతని సంతతి కాపాడబడింది. అప్పుడు ఈ మనస్సాక్షి నియమం అనేది ఉంది ఫస్ట్. రెండవది ఉంది, అదే ధర్మశాస్త్రం. ఎప్పుడు ఈ ధర్మశాస్త్రం వస్తుందంటే నోవహు ఫ్లడ్ తర్వాత వస్తుంది. నోవహు దగ్గరే అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక ప్రతిదండన చేస్తా, సహోదరుని అడుగుతాను, అతని ఆరోపణకై ఇతని దగ్గర పగ తెచ్చుకుంటాను దేవుడని చెప్తాడు. అది మనుషులు నొప్పించినందువల్ల వచ్చింది. అవును, అతను చేసిన తప్పు వల్లనే ఇది. ఇప్పుడు రెండవదిగా ధర్మశాస్త్రము. ఇప్పుడు ఈ మనస్సాక్షి నియమం ఉంది కదండి, ఈ మనస్సాక్షి నియమముకైనటువంటి ఒక నేలే అది, ఆ సంభవించిన కాలానికైనా నేల. ఇప్పుడు ఆ నేలే ఇప్పుడు మనం చూసేటువంటిదైనా ముళ్ళున్న స్థలము. ఎందుకంటే అతను చేసిన వెంటనే ఏమొచ్చింది? ముళ్ళు వచ్చాయి. ముళ్ళు వచ్చిన వెంటనే అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. కాని అతని వల్ల ఏం చేయలేకపోయాడు, అంగీకరింపలేకపోయాడు. అతని వల్ల విత్తనమన్నది వాక్యం. ఆ వాక్యాన్ని వేసే కొలది అతను అంగీకరించలేకపోయాడు. ఒకచోట అంగీకరిస్తున్నాడు, తిరిగి ఏమవుతుంది? అది అట్లే అతన్ని అణచి ఆ యొక్క స్టాండర్డ్ లేకుండా చేసింది. ఇప్పుడు కూడా చూడండి, కొన్ని కార్యాలను చెప్తాం, చెప్పినప్పుడు వినేటువంటి గుంపు ఉంటుంది. కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో, మీరు చెప్పినప్పుడు అట్లే నెమ్మదిగా కూర్చుని ఉంటారు. సారీ డాడీ అని ఒకటే చెప్తాడు, తిరిగి అదే తప్పు చేస్తాడు.
ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడేమే, ఏంటి నీ బుర్రలో ఎక్కింది, ఏం జరిగింది, కాని వినేటప్పుడు ఖచ్చితంగా వింటాడు. ఈ మనస్సాక్షి ఆ విధంగానే. కయీనుతో మాట్లాడేటప్పుడు అతను వింటాడు. దేవా, మీరు ఇలా చెప్పేశారు, నేను భరించలేనయ్యా. సరి, బిడ్డనొచ్చి హతం చేయొద్దు. అతనిలో ఉద్దేశం ఉందంటే, కాని క్షమాపణ మాత్రం అడగడు. తిరిగి నేను తప్పు చేశాను అని అతను ఏం చేయడు. ఒక్క దగ్గరైనా మీరు కయీను చూడండి, లేదు, తాను హేబెలుకు చేసిన దానిని రెగ్రెట్ చేశాడా? లేదు. ఏదైనా ఒక చోట దిగులు పడినట్టుగా ఉంటుందా? లేనేలేదు. అతనికి అది చేసింది సరి, అంతే, దానితో పనయింది. మనసాక్షే పోయింది. ఇదే ముళ్ళున్న స్థలాలు. ఆ ఫస్ట్ ముళ్ళు వస్తుంది, అప్పుడే ఫస్ట్. ఆ ముళ్ళు వచ్చిన వెంటనే ఒక విత్తనం వేస్తున్నాడు. అయ్యా, ఈ ముళ్ళు రిమూవ్ చేయడానికి అని చెప్పి. ఇది అక్కడ ఆరంభమైన ముళ్ళు. ధర్మశాస్త్రం ఎక్కడంటే సీనాయి కొండ దగ్గర ఆరంభమవుతుంది. సీనాయి కొండ మీద మోషేతో దేవుడు ముళ్ల పొద నుండి అవును, మాట్లాడతాడు. అవును. ఈ ముళ్ల నుండి ఆ ముళ్ల వరకు నియమం ముగిసిందని అర్థం. క్రొత్త నియమం ఆరంభమవుతుంది అక్కడ. ఎందుకు ముళ్లతో ఆరంభించాడు అని అడిగితే, ఇతని మనస్సాక్షి నియమం ముగిసిపోయింది, ఇక ధర్మశాస్త్రం ఆరంభమవుతుందని అర్థం కొండపైన. ఇది ఎటువంటి నియమమని చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు వెళ్లే ఆ మార్గంలో ఇవ్వబడింది. ఆన్ ద వే. ఆన్ ద వే, అదే తురోవ ప్రక్కన వేయబడిన విత్తనం. ఇది రెండవ నియమము. వీరు వెళుతున్నప్పుడు దేవుడు వారికిస్తున్నది. వీరిని చూడండి, ఆ దారిన మొలిచినది అది కాన్స్టెంట్గా ఉండదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వీరు ఆ నియమాన్ని ఎలాగ మార్చారో తెలుసండి? అది అంతకంటే ఘోరం. ఇప్పుడు మనసాక్షి పోయింది. ఇప్పుడు తర్వాత దేవుడు చూస్తున్నాడు. సరి, బలి అనేది తెస్తున్నాడు. బలికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పాప విమోచన, ఇంకొకటి మిమ్మల్ని 1 సంవత్సరం గొర్రెని పెంచమంటున్నాడు. ఇంట్లో నువ్వేం చెయ్యి? ఒక గొర్రెని పెంచాలి. అది ఎలా పెంచాలి? లోపమైనా కుంటితనమైనా ఉండకూడదు. అట్లే పర్ఫెక్ట్గా ఉండాలంటున్నాడు. ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఎందువల్ల? దానికి అర్థమేంటంటే, ఆ స్థాయికి నువ్వు అల్లారుముద్దుగా పెంచాలని అర్థం. చూసుకోవాలి ప్రతిరోజు. ఇలాగా డైలీ 365 రోజులును భద్రంగా చూసుకున్నటువంటి గొర్రెను 366వ రోజున మీరు బలి ఇవ్వాలంటే మీకు ఎలాగుంటుంది? కొంచెం అది బాధగా ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్లో పిల్లిని 3 నెలలు పెంచి చూడండి, లేక ఒక 6 నెలలు కుక్కను పెంచి చూడండి, దాంతో కలిసిపోతారు. అటాచ్ అయిపోతాం మనం. అప్పుడు డైలీ లేచి దానికి ఏ గాయం కలగకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచి దాన్ని పోషించి అంత కేర్ తీసుకుని చూసే ఒక ప్రాణిని నువ్వు బలి ఇస్తున్నావంటే నీ మనసులో ఏముంటుంది? ఒక బాధ కలుగుతుంది. ఆ మనసాక్షిని పురికొలిపేదే ధర్మశాస్త్రం. అదే మనము క్రీస్తు పుట్టినప్పుడు రాత్రులందు కాపాడినారు. కాపర్లు మందను కాస్తున్నట్టుగా ఉంది కదండి. రాత్రివేళ కాచినట్టుగా. ఆ రాత్రివేళ కాచిన వారు ఎవరిని చూసినట్లయితే, సాధారణంగా కాపర్లు రాత్రులు వారు మందను కాయరు. వారు ఏం చేస్తారంటే ఆ మందను దొడ్డిలో ఉంచుతారు. వాటిని ఉంచి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క కావలిగా ఉండేవారు ఆ పస్కా పశువును కాచేవారు. పాస్ ఓవర్కి అంటే ఈ పాసవర్ కొరకు పర్టికులర్గా ఈ పశువులను కాచేవారు. ఈ కావలి వారు ఏం చేసేవారంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకు ఆ దూత వారికి చెప్పాడనేటువంటిది. కాచేవారు ఏం చేస్తారని అడిగినట్లయితే, ఎవరి గొర్రెను వారు పెంచుతున్నారో ఆ గొర్రెను పెంచేవారిని మరుసటి ఉదయము, ప్రతిరోజు ఉదయము, అది గుడారాల పండుగ అంటారు, ఆ గుడారాల పండుగలో వారు ఉంటారు. అంటే ఇంటికి ముందే ఒక టెంట్లో వారు ఉంటారు. అలాగా ఒక 1 వీక్. సో వారేం చేస్తారంటే ఉదయాన షలోమ్ అని చెప్తారు, వెళ్ళి మీకు సమాధానం అని చెప్తారు. ఇది వచ్చి అక్కడ ఒక ప్రొసీజర్ యూదుల మధ్యలో. ఇప్పుడు ఇది చెప్పిన వెంటనే వీరేం చేస్తారు? మరుసటి ఉదయాన షలోమ్ అని చెప్పడానికి బదులుగా రక్షకుడు పుట్టాడు అని చెప్తున్నారు వెళ్ళి వారికి. సో ఇదే ఆ యొక్క అక్కడున్నవారు ఆ పస్కా గొర్రె పుట్టింది, బలి కావలసిన యేసుక్రీస్తు అక్కడ పుట్టాడనేటువంటిది వారికి తెలియదు. అది కరెక్ట్ గా లింక్ అవుతుంది, లింక్ అయ్యేట్టుగా చెప్పబడుతుంది. అప్పుడు ఈ గొర్రెను బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ అది ఎలాగంటే, ఇంతవరకు మనస్సాక్షి ఏమైంది, అది కఠినపరచబడింది. అవును. ఇప్పుడు దాన్ని ఫిజికల్గా పురిగొలుపుతున్నాను నేను. దేవుడు చేస్తున్నాడు నీ ప్రేమను నేను. అప్పుడు ఆ గొర్రె బలి అయ్యేప్పుడు మీకేమవుతుందంటే, నా యొక్క పాపానికి అది ఏమవుతుంది? బలి అవుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతారు. అప్పుడైనా మారతాడని. అప్పుడన్నా దాని తర్వాత పాపం చేయకుండా ఉంటాడని. సో ఇక మీదట నేను బలి చెల్లించడానికి వెళుతున్నప్పుడు నేను తిరిగి పాపం చేస్తే నేను మరొక గొర్రెను బలి ఇవ్వాలి అనేటువంటిది. కాని ఒక పీరియడ్లో అది ఎలాగ మారిపోయిందని చూసినట్లయితే, ఈ వాక్యం మరొక రీతిగా వారిలో కార్యం చేయనారంభించింది. పోను 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 ఒక 2-3 తరములు వెళ్ళిన తర్వాత ఎలాగయ్యాడంటే, గొర్రె ఉంది, నేను పాపం చేయొచ్చని తీర్మానించుకున్నాడు. అది ఉందిలే చూసుకుందాం. గొర్రె ఉంది, అదేం చేశాడు? దాన్ని ఇతడు పెంచలేదు. పెంచమని గొర్రెను తీసుకెళ్లి కాపరికిచ్చేశాడు. పస్కా గొర్రె పిల్లను పెంచేవారు మరొకరు, ఓహో, వారికిచ్చేశాడు. ఈ గొర్రెను 1 సంవత్సరం పెంచి నాకివ్వు. అలా అతను పెంచి బలి చెల్లించాల్సిన రోజున నువ్వు నేరుగా ఏం చెయ్యి? అక్కడికి ఆలయానికి తీసుకొచ్చేయి.
ఇప్పుడు ఈ గొర్రెకి ఇతనికి ఏం లేదు, దానికి సంబంధమే లేదు. నియమం వేస్ట్ అయిపోయింది. ధర్మశాస్త్రం దాన్ని అక్కడ పెట్టిందే. ఆ ఉంచిన ఉద్దేశం పోయింది. నువ్వు పెంచాలి, నువ్వు ఉంచుకోవాలి, ప్రతిరోజు పరామర్శించాలి, అది గాయపడకుండా చూసుకోవాలి, అన్నీ చేయాలి. అయితే ఇతడు ఏం చేశాడు అని చూస్తే ఇది పోయింది. దానికంటే ఘోరమైంది ఆ త్యాగం. తీసుకున్న వస్తువు వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు అది బిజినెస్ అయిపోయి చివరిలో ఆ దేవుని యొక్క స్పిరిచువాలిటీ వచ్చి కమర్షియల్గా మారింది. అందుకే కోప్పడ్డాడు. ఆయన కోప్పడ్డాడు, ధర్మశాస్త్రాన్ని కొలాప్స్ చేశాడు. అవసరం లేదు, వెళ్ళమంటున్నాడు. అంత పెద్ద సమస్య ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, మలాకిలో పండుగలలో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖం మీద వేస్తానంటున్నాడు. ఎంతటి మాటో చూడండి. ఒక ఆక్రోశమైన మాట అది. నీ యొక్క బలి అవసరం లేదంటాడు. హోషేయలో చెప్తాడు, నీ బలి అవసరం లేదంటాడు. నీ యొక్క ద్రాక్షరసం అవసరం లేదంటాడు. నీ అర్పణ నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అంటాడు. అంటే అది ఎందుకు మనం ఇస్తున్నాం? ఈరోజు అదే పరిస్థితిలో మనమున్నాం. ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇవ్వద్దని అర్థం కాదు. ఎందుకు ఇస్తున్నాం? అది కృతజ్ఞత హృదయముతో దేవుడు నాకు ఇన్ని చేశాడు, ఆయన చేసిన దాంట్లో సంతోషంగా నా పార్టు. ఇప్పుడు ఆఫరింగ్ ఎలాగయింది? దేవుడు ఇస్తాడు, మనం ఇంతిస్తే ఇంతిస్తాడు అనే స్థాయికి వచ్చేసాం. క్యాల్కులేషన్. ఆఫరింగ్ ఒక కర్తవ్యమైపోయింది. అయ్యో, ఆఫరింగ్ ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఆఫరింగ్ ఇవ్వకపోతే దేవుడొచ్చి దరిద్రత వస్తుంది. దేవుణ్ణి ఎంత చీప్గా చేశారో చూడండి. ఏది కూడా లేని లోకములో తన ఏకైక కుమారుడినే ఇచ్చినటువంటి వాడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే శిక్షిస్తాడా? ఆ ఆలోచనే మారింది. ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్ ఇది. వారు ధర్మశాస్త్రంలో ఎటువంటి తప్పు చేశారో ఆ వర్షన్ ఇది. అదేమైంది? అతను గొర్రెపిల్లను ఇస్తే నా సమస్య సాల్వ్ అవుతుంది, అప్పుడు గొర్రెపిల్ల ఉంది, నేను పాపం చేయొచ్చు. ఇప్పుడేమైంది? ఆఫరింగ్ ఉంది, ఏమైనా చేయొచ్చు. ఒప్పుకోలు చేశాం, ఇచ్చామంటే ఓకే, రైట్. ఒక పిల్లోడు ఎగ్జామ్కి చెప్తున్నా, మంచి మార్కు సంపాదిస్తే దేవునికి ఇంత నేను చేస్తానని చెప్తున్నాడు. ఓహో, నువ్వు మంచి మార్కులు తీసి ఇంత చేయడం అనేది రెండవది. చదవవద్దా? చదివితేనే కదా మార్కు వస్తుంది. చదవకుండా నాకు దేవుడు ఇన్ని మార్కులు ఇచ్చినట్లయితే ఇంత దేవునికి చేస్తాను అంటే, ఆ తర్వాత మార్కు రాలేదంటే నాకేం దేవుడు ఇవ్వలేదు, దేవుడు నాకు మార్కులు ఇవ్వలేదు. ప్రార్థించడం అనేది రెండవది, చదువు మొదట. క్రియలేని విశ్వాసం మృతమే కదా. ఈరోజు ఆఫరింగ్ అదే స్థితిలో ఉంది, ధర్మశాస్త్రం యొక్క స్థాయికి వచ్చింది. సో ఈ 2 నేలలు, 2 నియమాలు. ఆదము నుండి ఆ సీనాయి కొండపైన ఆ ముళ్ల పొద చూడండి, పొదలో దేవుడు, అదే ముళ్లలో పడినటువంటి నియమం. ఆ చోట నుండి కల్వరి కొండ వరకు అక్కడ నియమం, ధర్మశాస్త్రం ముగిసింది, క్రీస్తుతో ముగిసింది. అయితే ఇది ఎక్కడ దొరికింది వీరికి నియమం? ఫ్రమ్ ఈజిప్ట్ టు ఇస్రాయేల్ వీరు నడిచొచ్చేప్పుడు దేవుడు ఇచ్చినటువంటిది. ఇది ఇస్రాయేల్లో దేవుడు ఇవ్వలా, దారిలో ఇచ్చాడు. ఇదే త్రోవ ప్రక్కనైన నేల. సో ఈ 2 కార్యాలను దీనికైనా ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. సమయం సరిపోదనుకుంటా ఇంకా పూర్తిగా ముగించాలంటే. అవును, దీన్ని మనం మాట్లాడినట్టుగానే ఇందులో ఒక లైన్ లాగే ఉంది. అయితే దీన్ని చూసి అనేక ఎపిసోడ్స్ పోయే విధంగా ఇది ఉంది. తరువాత భాగంలో దీన్ని చూసి ఇంకా రకాలైన అవును, ఇంకా 2 నెలలుంది, దాని గురించి మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ తక్కువ టైం ఉండడం వల్ల ముగిద్దాం. బట్ తర్వాత వారం ఇందులో మరొక 2 నెలలున్నాయి. అయితే అందులోని రహస్యాలేంటి, మనం ఎలా సిద్ధపడాలి, ఇందులో కరెక్ట్గా ఒకటి అర్థమైంది. ఏది కరెక్ట్ అంటే, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అది చాలా డీప్గా ఉంది. మనం ఎలా వెనుకబడి ఉన్నాము అన్నది డీప్గా ఉంది. అది ఎలా సరిచేయాలి, దాని రహస్యాలు కూడా దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే లక్షలను మరియు రహస్యాలను ఇచ్చి మీరు లోపలికి రండి అని ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. తరువాతి భాగంలో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూద్దాం. వన్స్ అగైన్ ఉపమానములు, రహస్యాలు, అనేక విషయాలు వీక్షకులు యూట్యూబ్ ద్వారా మరియు టీవీ ద్వారా చూసి ఫోన్ చేస్తున్నారు, రాస్తున్నారు కూడా. ఆత్మీయంగా చాలా మంది నేర్చుకుంటున్నారు, మనం కూడా నేర్చుకుంటున్నాం. సో మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. నెక్స్ట్ వీక్లో మనం ఈ ఉపమానములు, రహస్యాలని డీకోడ్ చేద్దాం. వందనములు. ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.